మాతృదేవోభవ. నీవటు గోడపైన నెఘనీ భవదాకృతి నిల్చియుండి నేనీ విషవలయాన చిక్కుబడి దేవి నీవటు గోడపైన నెఘనీ భవదాకృతి నిల్చియుండి నేనీ విషవలయాన చిక్కుబడి ఇంతగా సృక్కగా చూచుచుందువా నా విలపించు పద్యములు నా వినతుల్ ప్రణతుల్ వృధాగతుల్ కావలెనా తల్లి నా విలపించు పద్యములు నా వినతుల్ ప్రణతుల్ వృధాగతుల్ కావలెనా తథాగతుడ కావలెనా ఇక తేల్చుమమ్మరో తథాగతుడ కావలెనా ఇక తేల్చుమమ్మరో. జన్మజన్మల దుఃఖాన్ని పోకార్చి జ్ఞాన మార్గంలో మనల్ని నడిపింపజేస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1552వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. యోగివి కమ్ము అని 10 సార్లు చెప్పాడు కదా. ఉండడం ఎలాగో యోగి కావడం ఎలాగో ఇప్పుడు చెబుతున్నాడు కొన్ని ఉదాహరణలతో. గుణమహిత ప్రకృతి ఇచ్చు గుణములకేమీ గుణములు దానను గుణులై గుణిత్వము ఆ నిర్గుణాత్మకున కొలయించు. నిర్గుణాత్మకుడైనటువంటి భగవంతుడిని కూడా గుణవంతుడు చేసేస్తుందయ్యా ఈ ప్రకృతి. ఆ భగవత్ స్వరూపాలుగానే ఈ జీవులందరూ ఈ బాధలు పడుతున్నారు. తాము నిజంగా భగవత్ స్వరూపం అనుకుంటే ఇదేమీ ఉండదయ్యా. దానికి కలే ఉదాహరణ. కలలో మంచం మీద పడుకున్నవాడు వేరే రూపం పొందాడు, ఏవో పొందుతున్నా దుఃఖపడుతున్నా అనుకున్నాడు, బయటికి రాగానే అది లేనే లేదు. అలాగే నడుస్తున్నది కూడా ఒక కళ అని రమణ మహర్షి చెప్పినట్టుగా నిరంతరం ఇదో స్వప్నం ఇదో మహాస్వప్నం. ఇది భగవంతుడు కంటున్న కళ. అన్ని రూపాలు ఆయనవే, అన్ని చేష్టలు ఆయనవే, అన్ని లీలలు ఆయనవే. జరుగుతున్నవన్నీ అనంతుని చర్యలలో భాగం అని అనుకోగలిగితే అనంతమైనటువంటి ఈ దుఃఖం అంతమైపోతుంది. అనుకో మనమే దాన్ని కెలికి నేనే చేశా, నాకు కావాలి, నాకు రావాలి, ఇంకోళ్ళకి వస్తే ఎలాగా, ఈ సంపాదన నాది, ఈ ఐశ్వర్యం నాది, ఈ సంసారం నాది, ఈ ఇల్లు నాది, ఈ వాకిల నాది, ఈ సామ్రాజ్యం నాది అని కొట్టుకుపోతూ ఉంటాం. ఇవన్నీ ఇక్కడే ఉంటాయి, వీడు వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయేటప్పుడు ఎవరు వస్తారో ఇప్పుడు చెబుతాడు. అందుకే ఆ యోగి అంటారు. ఏమిటా యోగం అంటే న్యగ్రోధోదంబరో అశ్వత్థక చాణూరాంధ్ర నిషూదనక విష్ణు సహస్రంలో చెప్పిన మాట. ఉదుంబరహ మేడి చెట్టు చూడవయ్యా, మేడిపండు చూడు, మేడిపండు చూడ మేలిమేయుండును పొట్ట విచ్చి చూడ పురుగులుండు. నిజమే. దానికి ఒక ఉదాహరణ కోసం వేమన్న గారు అలా వాడుకున్నారు దాన్ని. అది గొప్ప విషయం. ఇక్కడ ఇంకో రకంగా చెబుతున్నాడు. వ్యాసుడు లేదా భీష్ముడు లేదా తిక్కన గారు పురుగుల పక్షంలో మాట్లాడుతున్నారు. మేడిపండు చాలా అందంగా ఉంటుంది, బేగ నెగనెగలాడిపోతూ ఉంటుంది. దాని పొట్ట చూస్తే అన్ని పురుగులు ఉంటాయి, కొంతమంది మనుషులు కూడా అయింది. మంచిది. ఆ పద్ధతికి ఆ ఉదాహరణ అక్కడ మంచి అలా తీసుకోవడం. ఇది ఇంకో కోణం. పండు అలా అట్టిపెట్టు, పండు పైన ఎలా ఉందో అన్నదాంతో దృష్టి లేకుండా లోపల ఉన్న పురుగులన్నీ గిరగిర తిరుగుతూ తమ ఆహారం తామే సంపాదించుకుంటూ పండు పెరుగుదలతో కానీ, పండు నాశనంతో కానీ, పండు క్షీణతతో కానీ ఏమీ సంబంధం లేకుండా ఉంటున్నాయా లేదా? అలాగే మనం జీవితంలో ఉండాలన్నాడు. అంటే జరుగుతూ ఉంటాయి, దాని గురించిన ఆలోచన వద్దు, మనం చేయాల్సింది చెయ్యాలి. ఆ పండును ఎవరన్నా కొట్టేస్తే పురుగులు పోతాయి, పోవలసింది తప్పదు. కానీ కొట్టేవరకు ఏమి ఇబ్బంది లేదుగా. ఆ పండులో ఉండే మెత్తడు గుజ్జుకి పదార్థానికి అంటకుండా లోపల తిరుగుతున్నాయిగా, దాన్ని ఆహారంగా తీసుకుంటూ. అలాగే జీవితంలో ఉండే అనేక బాధ్యతలని, బరువులని, భోగాలని వేటినైనా కానీ వాటిని ఆహారంగా తీసుకుంటూ, వాటిని భోగిస్తూ, వాటిని నిర్వహిస్తూ, వాటిని అంటకుండా ఉండొచ్చే. అందుకని ఉదుంబర వృక్షాన్ని విష్ణు సహస్రనామాలు చేర్చారు. యగ్రోధక, ఉదుంబరక, అశ్వత్థక. మరి చెట్టు ఓడ పైనుంచి కిందికి, కింది నుంచి పైకి, పైనుంచి కిందికి, పైన కింది. ఇది సంసార వృక్షం. ఇది జీవితం ఇంతేనే. తండ్రి కొడుకు మనవడు మునిమనవడు, మళ్ళీ వాడికి వీడి పేరు, వీడికి వాడి పేరు చుట్టాం. తీగ బాగా పాము చుట్టలు చుట్టాం. ఇక దానికి గుహలు, తొర్రలు, గాలి, గుబురు, ఆకులు,
ఓ ఆముక్త మాంజదిలో పద్యమే ఎంత పొడుగు సమాసారం, మరి చెట్టు. ఇలాగే సంసారం పెంచుకున్న బాగాను మొత్తం 100 ఎకరాలు, 100 కోట్లు, 4 ఫ్యాక్టరీలు, ఇవన్నీ ఏం చేయాలో తెలియదు. చివరికి ఇదంతా ఎందుకు అంటే ఇది గుప్పుడు మెతుకులు, దాంతో పొందే అనుభూతి లేదు, కొంత ఇంద్రియ సుఖం, ఇంతకంటే ఏం లేదు జీవితంలో. దీనికి ఇంత అవసరమా? అదంతే, ఎవడు వేరే వాడికి ఆనందం, అందులోంచి తేరుకోడు, పైగా అదే గొప్పదంటాడు, జీవితంలో ఏదో సాధించినట్టు మాట్లాడతాడు. ఇలా మర్రి చెట్టులా పెంచుకున్నాం సంసారం అనడానికి మర్రి చెట్టుని విష్ణు సహస్రంలో పెట్టారు. మేడిపండులో పురుగులు మేడిపండుతో సంబంధం లేకుండా లోపల తమ జీవితం ఎలా గడిపేస్తున్నాయో వాటి ఏందే ఉన్నప్పటికీ అలా నువ్వు ఉండరా అని చెప్పడానికి ఉదుంబర వృక్షాన్ని పెట్టారు. రావి చెట్టు, రావి ఆకు ఎలా చంచలంగా ఇలా గాలి వేయకపోయినా సరే రావి ఆకు కోసం ఊగిపోతూ ఉంటుందో అలా ఊగిపోతుంది జీవితం, ఎప్పుడైనా పోతుంది, జాగ్రత్త పడమని చెప్పడానికి రావి చెట్టు పెట్టారు. మనం ఏం చేసాం, తెలివైన వాళ్ళు ఇవన్నీ తెలుసుకోవడం మానేసి, పాటించడం మానేసి రావి చెట్టుకు పసుపు పూసాం, ఉదంబరానికి కుంకుమ పూసాం, మర్రి చెట్టుకి ఆముదం పూసాం. ఏదో జరిగిపోతుందని ఊహిస్తున్నాం, ఏమీ జరగదు, ఆముదం పోయింది. ఆ పసుపు మన మొహాన్ని పూసుకుంటే బ్యాక్టీరియా కాకుండా ఉండేది. ఈ ఆరాధన పెంచేసాం బాగా, దాన్ని పూజించి దాని గురించి చెప్పారమ్మా. ఆ చెట్టు చాలా, అన్ని చెట్లు గొప్పవే. మేడి చెట్టుకు ఓ గుణం ఉంటే ఇంకో మామిడి చెట్టుకి ఇంకో గుణం ఉంటుంది, వేప చెట్టుకు కూడా ఓ గుణం ఉంటుంది, ప్రతి చెట్టుకు ఉంటుంది. అయోగ్య పురుషో నాస్తి, అమంత్రం అక్షరము నాస్తి, నాస్తి మూలం అనౌషధం. మంత్రము కానీ అక్షరం లేదు, అన్ని అక్షరాలు మంత్రాలే. నాస్తి మూలం అనౌషధం, వైద్యానికి పనికిరాని ఆకు లేదు, అన్ని ఆకులు అన్ని చెట్లు పనికొస్తాయి, దేనికి పనికొస్తేనే సమస్య. అలాగే అయోగ్య పురుషం నాస్తి, పనికిరాని మనిషి కూడా ప్రపంచంలో ఉండడు. వాడు దేనికి పనికొస్తాడో తెలుసుకోవడంలోనే మన తెలివితేటలన్నీ ఉన్నాయి. మనకు తెలివితేటలు లేక వాడిని పనికిరాని వాడంటే అలాగా, వాడు దీనికి పనికిరాడు, ఇంకో దానికి పనికొస్తాడు. వాడు పనికొచ్చేదానికి మనం పనికిరాం, మరి ఆ లెక్కన మనము పనికిరానమే. పనికిరాకపోవడం అనేది దానికి ఒక కోణం ఉందా? 100 కోణాలు ఉన్నాయి. ఇలా ఆలోచిస్తే యూస్లెస్ ఫెలో అనే మాట ఎందుకు వస్తుందండి? ఇప్పుడు అందరూ ఒకలాగే ఉంటారు, అప్పుడు అన్ని చెట్లు ఒకటే. ఈ జ్ఞానం తెలుసుకోవడం కోసం భగవత్ స్తోత్రాల్లో ఈ చెట్ల పేర్లు, ఆకుల పేర్లు, పువ్వుల పేర్లు, నదుల పేర్లు, క్షేత్రాల పేర్లు ఉంటాయి. ఇక అక్కడికి వెళ్ళి చూస్తే అయిపోయిందంటే ఎలాగా? మనమేం మారినప్పుడు ఆ చూడడం అంతా మనం తత్వం తెలుసుకోవడానికి కదా, అందుకోసం చెబుతున్నాడు ఇక్కడ.